హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో రాష్ట్ర రాజధాని అమరావతికే ఐకానిక్ లాంటి ఐకానిక్ టవర్స్ దగ్గర మనం ఇప్పుడైతే ఉన్నామండి. ఈ ఐకానిక్ టవర్స్ పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దామండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఐకానిక్ టవర్లో 1-2 ఐకానిక్ టవర్లు అండి. ఈ ఐకానిక్ టవర్లో రెండింటినీ కూడా ఎస్పీ కంపెనీ వారు, షాపూర్జీ పల్లంజీ కంపెనీ వారైతే నిర్మిస్తూ ఉన్నారండి. ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి పనులు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుందండి. ఈ ఐకానిక్ టవర్లో రెండిటి చుట్టూతా కూడా ఒక వాల్ని అయితే నిర్మాణం చేస్తున్నారని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ వాల్ యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే, వర్షం పడినప్పటికీ కూడా వర్షపు నీరు అనేది ఈ పునాదుల్లోకి అయితే రాకుండా ఆ వాల్ అయితే ఆపుతుందండి. దానికి సంబంధించి పని పూర్తయిపోయింది, మనం చూడొచ్చు. మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఇక తరువాత లోపల జరుగుతున్నటువంటి పనుల గురించి కనుక మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే, ఇక్కడ మనకి తెల్లగా కనిపిస్తున్నదా, ఇదంతా కూడా కొత్తగా నిర్మాణం చేసినటువంటి కాంక్రీట్ వర్క్ అండి. ఇదంతా మనం క్లియర్గా చూడొచ్చు. ఇదంతా కూడా కాంక్రీట్ వర్కు, ఈ ఐరన్ వర్కు ఇదంతా కూడా ఇంతకుముందు లేదు 2014-2019లో. ఇప్పుడు కొత్తగా ఈ ప్రాంతంలో ఎర్త్ వర్క్ చేసి ఈ తెల్లగా ఉన్నదంతా కూడా కొత్తగా కాంక్రీట్ నిర్మాణం చేశారు. ఇక ఐకానిక్ టవర్ల దగ్గరికి కనుక మనం వచ్చినట్లయితే, ఇక్కడ ప్రధానంగా ఒక టవర్ క్రేన్ అయితే ఏర్పాటు చేశారు ఈ ఎస్పీ కంపెనీ వారండి. ఎందుకంటే మనం చూడొచ్చు, ఇక్కడ రోజు రోజుకి ఈ ఐకానిక్ టవర్లలో మార్పు అనేది చాలా కనిపిస్తూ ఉందండి. నిర్మాణం అనేది పైకి వెళుతూ ఉంది. 2014-2019లో ఎక్కడి వరకు అయితే నిర్మాణం చేశారో అక్కడి నుంచి ఇప్పుడు ఒక ఫ్లోర్ వరకు అయితే, దాని తర్వాత ఫ్లోర్ వరకు అయితే కాంక్రీట్ వర్క్ను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఐరన్ ఫ్రేముడు డయాగ్రిడ్లను కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసినటువంటి పరిస్థితి దూరంగా మనం చూడవచ్చు. ఆ తెల్లగా కనిపిస్తున్నటువంటి ఐరన్ డయాగ్రిడ్లు కూడా కొత్తగా నిర్మాణం చేశారు. 1-2 ఐకానిక్ టవర్ల దగ్గర పరిస్థితి ఇదండి. ఇప్పుడు 2-3 ఐకానిక్ టవర్ల దగ్గరికి మనం రావడం జరిగింది. 2-3 ఐకానిక్ టవర్ల దగ్గర చూడొచ్చు, ఇదేమో ఎల్ఎన్టీ కంపెనీ వారు నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. చూసారా ఈ వాల్ నిర్మాణం ఏ విధంగా చేశారో, ఎంత పెద్ద వాల్ నిర్మాణం చేస్తున్నారో. కొద్దిగా బ్లాక్ ఉంది, అది కూడా కంప్లీట్ అయిపోయినట్టయితే పూర్తిగా ఈ వాల్ నిర్మాణం పూర్తవుతుంది. ఈ వాల్ నిర్మాణం పూర్తయిపోయినట్లయితే ఈ పునాదులలోకి ఎంత వర్షం కురిసినా కానీ నీరైతే రాదు, నిర్మాణానికి ఎలాంటి అడ్డంకము రాదు. తరువాత మనం ఐకానిక్ టవర్ల గురించి అప్డేట్ కనుక తీసుకున్నట్లయితే, ఇక్కడ కూడా 2014-2019లో ఎక్కడైతే పనులు ఆగిపోయాయో అక్కడి నుంచి ఎదుగు తెల్లగా మనకు కనిపిస్తుంది కదా ఐకానిక్ టవర్లో, అది కొత్తగా వేసినటువంటి కాంక్రీట్ అండి. కొత్తగా నిర్మాణం చేశారు. రోజు రోజుకి పైకి వెళ్తుంది అని మనం క్లియర్గా చెప్పుకున్నాం కదా. ఇదిగో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి తెల్లగా నిర్మాణం చేసినటువంటి కాంక్రీట్ ఇది. ఇక్కడ కూడా 2 టవర్ క్రేన్లని, స్మాల్ సైజ్ టవర్ క్రేన్లని ఎల్ఎన్టీ కంపెనీ వారైతే ఇన్స్టాల్ చేశారు. ఎందుకంటే పైకి వెళుతుంది కాబట్టి ఆ ఐరన్ కానీ ఆ మిషనరీని కానీ అవన్నీ కూడా పైకి తీసుకువెళ్ళాలి. అందువలన 2 టవర్ క్రేన్లని ఎల్ఎన్టీ కంపెనీ వారైతే చేశారండి. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా వాల్ నిర్మాణం పూర్తయిపోయింది. ప్రధానమైనటువంటి ఐకానిక్ టవర్ల నిర్మాణం అయితే పూర్తయిపోయిందండి. మొత్తం మనం చెప్పుకోవచ్చు ఐరన్ గ్రిడ్ల దగ్గరికి వర్క్ కనుక వచ్చిందండి. ఇదిగో చూడొచ్చు. ఇక ఈ ఐరన్ గ్రిడ్ల దగ్గరికి కనుక వర్క్ వచ్చినట్లయితే ప్రధానమైనటువంటి ఫౌండేషన్ వర్క్ పూర్తయిపోయినట్లే. దాదాపుగా 90%, 90 కాదు 100% పునాదుల పనులు పూర్తయిపోయి ఈ ఐరన్ గ్రిడ్ల స్థాయికి వచ్చి ఇక్కడి నుంచి ఇక ఒక్కొక్క ఫ్లోరు 15 రోజులు పడుతుంది అని అక్కడైతే సమాచారం ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా 5వ ఐకానిక్ టవర్ దగ్గరికి రావడం జరిగింది. ఈ 5వ ఐకానిక్ టవర్ని ఎన్సిసి కంపెనీ వారైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ కూడా పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడైతే ఒక పెద్ద టవర్ క్రేన్నే ఎన్సిసి కంపెనీ వారు ఇన్స్టాల్ చేసుకోవడం జరిగిందండి. ఇక్కడ కూడా ఒక ఫ్లోర్ దాటి 2వ ఫ్లోర్కి వెళ్ళడం కూడా వర్క్ జరిగింది. ఇదంతా కూడా మనం క్లియర్గా చూద్దాం, దగ్గరికి వెళ్ళి కూడా చూద్దామండి. చూస్తున్నారా ఈ ఐరన్ వర్క్ ఏదైతే ఉందో అయ్యేనండి డయాగ్రిడ్లు అంటారు వాటిని. 5 ఐకానిక్ టవర్లలో కూడా ఇదే పరిస్థితి, డయాగ్రిడ్ల దగ్గరికి రావడం జరిగింది. ఈ డయాగ్రిడ్ల పైనే ఆధారపడి ఈ ఐకానిక్ టవర్ల యొక్క నిర్మాణం చేస్తారు. మొత్తం 4 ఐకానిక్ టవర్లేమో 40 అంతస్తులు ఉంటాయి, ఒకటేమో 47 అంతస్తులు ఉంటుంది. ఇక్కడ 5వ ఐకానిక్ టవర్ దగ్గర మనం చూస్తున్నాం కదా, ఇదిగో ఈ ప్రాంతంలో
ఇదంతా కూడా ఐకానిక్ టవర్కి సంబంధించి వర్కేనండి. ఎంత పెద్దగా నిర్మాణం చేస్తున్నారంటే ఇక్కడ మనం చూస్తున్నది అంతా కూడా ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి పనే. ఇదంతా కూడా ఈ పిల్లర్స్ కానీ, ఈ ఐరన్ వర్క్ కానీ, తర్వాత ఈ ఐరన్ గ్రిడ్ల వర్క్ కానీ, మరియు ఈ ఐకానిక్ టవర్ల చుట్టూ ఉన్నటువంటి వాల్ కానీ, ఐరన్ వాలు, ఐరన్ ప్లస్ కాంక్రీట్ వాల్ అండి. చాలా బలంగా ఉంటుంది ఈ వాలు. అందరికీ ఒక చిన్న మాట ఏంటి అంటే, ఎవరైనా పనిపైన అమరావతి సైడ్ కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఐకానిక్ టవర్ల దగ్గరికి వచ్చి నేత్రానందం పొందవలసిందిగా అందరికీ చెప్తున్నానండి. ఎందుకంటే అంతగా ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది. మనం ఎప్పుడూ చూడనటువంటి ఇంత పెద్ద పెద్ద వర్కులు అమరావతిలో జరుగుతూ ఉన్నాయండి. ఈ కాంట్రాక్ట్ సంస్థలకి ప్రభుత్వం అయితే డెడ్ లైన్ కూడా విధించిందండి. ఏంటంటే 2028 అక్టోబర్ లోపు ఇక్కడ ఈ ఐకానిక్ టవర్లకు సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేయాలి అని కాంట్రాక్టు సంస్థలకి ప్రభుత్వం అయితే గడువు కూడా విధించడం జరిగిందండి. ఈ విధంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయి. మనం దగ్గరికి కూడా రావడం జరిగింది. చూడొచ్చు, ఇదిగోండి, చాలా క్వాలిటీగా కాంక్రీట్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. ఇదంతా ఐరన్ వర్క్, ఇదంతా కూడా కొత్తగా నిర్మాణం జరిగిందే. చూసారా, దగ్గరికి వచ్చి మనం మరీ చూస్తూ ఉన్నాం. ఇదిగో ఇవే ఐరన్ గ్రిడ్లు, ఇవన్నీ డయా గ్రిడ్స్ అంటారు వీటిని. ఈ ఐరన్ ఇదిగోండి, వీటన్నిటిని డయా గ్రిడ్స్ అంటారు. వీటిని బేస్ చేసుకొని ఐకానిక్ టవర్లని నిర్మాణం చేస్తారండి. ఇదండి ఈ వీడియో గురించి. ఈ వీడియోలో ప్రధానంగా మనం మాట్లాడుకునేటువంటి అంశం ఏంటి అంటే, వర్షం పడినప్పటికీ కూడా, ఎంత పెద్ద వర్షం పడినప్పటికీ కూడా ఐకానిక్ టవర్లలో పునాదులలోకి నీరైతే రాదు, నిర్మాణాలకే ఎలాంటి ఆటంకం కలగదు అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఐకానిక్ టవర్ల చుట్టూతో కూడా బలమైన వాల్ను నిర్మించారు. ఆ వాల్ను దాటుకొని నీరైతే లోపలికి రాదు. ఇక మరియు చూడొచ్చు, ఇక్కడ ప్రధానంగా వర్కులలో భాగంగా టవర్ క్రేన్లని ఇన్స్టాల్ చేశారు. అలాగే వర్క్ అయితే డయాగ్రిడ్ల స్థాయికి రావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రధానమైనటువంటి ఐకానిక్ టవర్లు ఒక ఫ్లోర్ దాటుకొని రెండో ఫ్లోర్ నిర్మాణానికి కూడా పరుగులు పెడుతున్నాయి. అక్కడ కూడా కాంక్రీట్ వర్క్ జరిగిన పరిస్థితి మనం చూసామండి. అది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు అందిస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారం అండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.